వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. ఈ యొక్క వీడియోలో స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో బడిబాటకు సంబంధించిన డైలీ రిపోర్ట్ అయితే ఇవ్వవలసి ఉంది. ఈ యొక్క రిపోర్ట్ను ఈరోజు ఏ విధంగా ఇవ్వాలో ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ మనకు డోర్ టు డోర్ క్యాంపెయిన్లో భాగంగా 5 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క పిల్లాడు అయితే మనం ఇంటింటి సర్వే అయితే చేసి ఈ యొక్క యాప్లో అయితే మనం సేవ్ చేయవలసి ఉంది. అంటే ప్రతి ఒక్క పిల్లవాడు మన స్కూల్కి వచ్చినా ఇతర స్కూల్కి వెళ్ళినా 5 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు డ్రాప్అవుట్ కాకుండా ఇక్కడ మనం ఉద్దేశించి వాళ్ళు ఏ స్కూల్లో జాయిన్ అయినారో మనం ఇక్కడ ఒక రిపోర్ట్ అయితే తయారు చేయవలసి ఉంది. మనం డీటెయిల్గా వీడియోలో అయితే చర్చించుకుందాం. దీనికోసం స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను. ఇక్కడ మనం యూజర్ టైప్ అన్న దగ్గర మనం ఇక్కడ స్కూల్ హెచ్ఎం నుండి అయితే మనం లాగిన్ చేసుకోవాలి. స్కూల్ హెచ్ఎం అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఐఎస్ఎంఎస్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించి ఇక్కడైతే లాగిన్ చేసుకోండి. ఇక్కడ లాగిన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ రకరకాల ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు చివరిలో ఒక కొత్త ఆప్షన్ అయితే బడిబాట అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క బడిబాట అనే ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మనం బడిబాట అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ బడిబాటకు సంబంధించి ఈ విధంగా రావడం జరిగింది. ఇక్కడ న్యూ అడ్మిషన్స్ ఇన్ అకాడమిక్ ఇయర్ 24-25 అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ మనకు ప్రతి సంవత్సరం మన స్కూల్లో జాయిన్ అయిన న్యూ అడ్మిషన్స్ మాత్రమే ఎంట్రీ చేసేవాళ్ళం. ఇక్కడ మనకు డోర్ టు డోర్ క్యాంపెయిన్లో భాగంగా మనకు 5 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క విద్యార్థి అయితే మనం ఇక్కడ డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేయవలసి ఉంది. ఇక్కడ 5 సంవత్సరాలు నిండిన వారంటే మనం ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొత్త అడ్మిషన్లు మాత్రమే మనం ఇక్కడ మెన్షన్ చేసినట్టు కదా, న్యూ అడ్మిషన్స్ ఇన్ 24-25. ఈ న్యూ అడ్మిషన్స్ 24-25లో భాగంగా ఆ యొక్క 5 సంవత్సరాలు నిండిన ఒక విద్యార్థి ఏ స్కూల్కి వెళ్తున్నాడైతే మనం ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది. మీరు ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్లో భాగంగా ఏదైనా ఒక విద్యార్థి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ యొక్క అడ్మిషన్ అతను ఏ క్లాసులో తీసుకుంటున్నాడు ఈ యొక్క 24-25 సంవత్సరాలలో మీరు క్లాస్ అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఆ యొక్క విద్యార్థిని మీ స్కూల్కి వచ్చేటట్టయితే మోటివేషన్ చేసుకొని, అదేవిధంగా ఒకవేళ రాని పక్షంలో ఇక్కడ ప్రైవేట్ స్కూల్కి వెళ్తే ఇక్కడ చివరిలో మనకు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నాడు లేదా నా వేరే స్కూల్కి వెళ్తే వేరే స్కూల్కి వెళ్తున్నాడు అనే ఆప్షన్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీ హ్యాబిటేషన్లో అయితే ఇక్కడ కరెక్ట్గా అందరివి అయితే మీరు డోర్ టు డోర్ క్యాంపెయిన్ సర్వే చేసి ఇక్కడ రిపోర్ట్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్టయితే క్లాస్ 1లో జాయిన్ అయితే క్లాస్ 1 అని, అదేవిధంగా ఇక్కడ ఎంటర్ చైల్డ్ నేమ్ అన్న దగ్గర ఆ యొక్క చైల్డ్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. అదేవిధంగా జెండర్ ఇక్కడ మేల్ ఫీమేల్ ఇచ్చుకోవాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఫాదర్ నేము, పేరెంట్ మొబైల్ నెంబరు, అదేవిధంగా ఇక్కడ క్యాస్ట్ వచ్చి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్ అయినట్లయితే ఎస్ నో కానీ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ప్రీవియస్లీ స్టడీడ్ అన్న దగ్గర మనం చూసుకోవాలి. ఆ యొక్క పిల్లవాడు ఇంతకుముందు అంటే సపోజ్ మీరు 4వ తరగతి పూర్తయి 5వ తరగతిలో ఒక విద్యార్థిని జాయిన్ చేసుకున్నట్లయితే అంతకుముందు ఆ పిల్లవాడు 4వ తరగతి ఎక్కడ చదివిండు, ప్రైవేట్ స్కూల్లో అయితే ఇక్కడ ప్రైవేట్ స్కూల్ అని మెన్షన్ చేయండి. ఇక్కడ అంగన్వాడీ అనే ఆప్షన్ ఎప్పుడు వస్తుందంటే మీరు 5 years నిండిన విద్యార్థి ఇంతకుముందు అంగన్వాడీలో ఉండి మీ స్కూల్లో జాయిన్ అయినట్లయితే ఇక్కడ అంగన్వాడీ అని వస్తుంది. లేకుంటే ఎక్కడ జాయిన్ కాకుండా డైరెక్ట్ అడ్మిషన్ అయితే ఇక్కడ నన్ అని అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ డ్రాప్ అవుట్ నుంచి కూడా మనం అడ్మిషన్ చేసుకున్నప్పుడు కూడా ఇక్కడ నన్ అని అయితే ఇవ్వచ్చు. ఇక్కడ నెక్స్ట్ ప్రజెంట్లీ అడ్మిటెడ్ అన్న దగ్గర ఒకవేళ మీ స్కూల్ కనుక అయినట్లయితే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇక్కడ డిస్టిక్ మండలు మీ యొక్క యూడేస్ కోడ్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయవచ్చు. ఒకవేళ మీ స్కూల్ కానట్లయితే ఏ స్కూల్కి వెళ్తున్నా కూడా ఆ యొక్క విద్యార్థి ఆ స్కూల్ యొక్క డిస్టిక్ మండల్ యూడేస్ కోడ్ ఇక్కడ సెలెక్ట్ చేసి మీరు సబ్మిట్ అయితే చేయవలసి ఉంది. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ కనుక వెళ్తున్నట్టయితే ఇక్కడ ప్రైవేట్ స్కూల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఏ విధమైన ఆప్షన్ అనేది అయితే రాదు, మనం డైరెక్ట్గా సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఓన్లీ ఫస్ట్ క్లాస్కే కాకుండా మీరైతే ఇక్కడ చూసుకోవాలి 10వ తరగతి వరకు అయితే ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక విద్యార్థి 8వ తరగతి వరకు చదివి డ్రాప్ అవుట్ అయ్యి ఒకవేళ 9వ తరగతి చదవలేనట్లయితే ఆ విద్యార్థి మనకు డ్రాప్ అవుట్ కింద చూసి మనం ఇంతకుముందు ఏ స్కూల్లో చదివాడో మళ్ళీ ఇప్పుడు జాయిన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్క విద్యార్థి కూడా మనం ఇక్కడ డ్రాప్ అవుట్గా ఉండకూడదు అన్న ఉద్దేశం కొరకైతే ఈ సర్వేని అయితే పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ 5 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క విద్యార్థిని అయితే మీరు అడిగి తెలుసుకొని అతను ఏ స్కూల్కి అయితే వెళ్తే పర్వాలేదు, వెళ్ళకుంటే మాత్రం మీరు వెళ్ళేటట్టు అయితే చేసి అతను ప్రైవేట్ స్కూల్కి వెళ్తే ప్రైవేట్ స్కూలు, వేరే ఏ స్కూల్కి వెళ్తే ఆ స్కూల్ అయితే ఇక్కడ నమోదు అయితే చేయవలసి ఉంటుంది. ఓకే, ఈ విధంగానైతే మనం డైలీ మనం డోర్ టు డోర్ క్యాంపెయిన్లో భాగంగా ఈ యొక్క 2024-25 విద్యా సంవత్సరానికి ఈ యొక్క యాప్లో అయితే మనం డైలీ అయితే ఎంట్రీ అయితే చేయాలి. ఈ యొక్క సర్వేలో మనకు ఒక ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ స్కూల్ నుంచి మనకు గవర్నమెంట్ స్కూల్కి ఎంతమంది రావడం జరిగింది, డ్రాప్ అవుట్ నుంచి ఎంతమంది రావడం జరిగింది, ఇంకా డ్రాప్ అవుట్లో ఎంతమంది మిగులు ఉన్నారు, ఇటువంటి రిపోర్ట్ అయితే ఒక ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం యాప్లో అయితే సమకూర్చడం జరుగుతుంది.